ఇంపుగా వెళ్ళి ఇస్తున్నాడు. అసలు ఈ దేవుడు వలన మనకు లాభం ఏమిటండి? మనిషికి పరమాత్ముడు ఎటువంటి విశేషమైనటువంటివి ఇస్తున్నాడు చూడండి. దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం, పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య, రారా. మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా, ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా. మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా, ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా. పేదల మొరలాలించే విభుడవు నీవే, కోరిన వరములను సగే వరదుడ నీవే. అజ్ఞానపు చీకటికి దీపము నీవే, అన్యాయము నిదిరించే ధర్మము నీవే. నీవే కృష్ణ, నీవే కృష్ణ, నీవే కృష్ణ. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య, రారా. కుంటివాణ్ణి నడిపించే బృందావనం, గుడ్డివాడు చూడగలుగు బృందావనం. కుంటివాణ్ణి నడిపించే బృందావనం, గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం. మూఢునికి జ్ఞానమసగు బృందావనం, మోగవాణి పలికించే బృందావనం. అందరినీ ఆదరించు సన్నిధానం, అభయమిచ్చి దీవించే సన్నిధానం. సన్నిధానం, దేవుని సన్నిధానం, సన్నిధానం. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య. కృష్ణ 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 కృష్ణ. కరుణించే చూపులతో కాంచవయ్యా, చరణ సగే కరములతో కావవయ్యా. కరుణించే చూపులతో కాంచవయ్యా, చరణ సగే కరములతో కావవయ్యా. మూగవాణి పలికించి బ్రోవయ్యా, కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా. నిన్ను చూసి బాధలన్నీ మరిచేనయ్యా, ఆధారము నీవే రారా కృష్ణ. కృష్ణ కృష్ణ, రారా కృష్ణ. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య,
ఇలా పిలిస్తే రాడు ఆయన. మన ఊరిలోనే స్థిరంగా ఉన్నాడా మహానుభావుడు? అందుకే కృష్ణ అంటే మనలో పెరుగుతుందట తృష్ణ. తృష్ణ అంటే ఆయన్ని ఎలా పూజించాలో, ఎలా గౌరవించాలో తెలుసుకోవడము అని అర్థం. కాబట్టి ఇటువంటి చక్కటి అవకాశాన్ని మళ్ళీ మీ యొక్క గ్రామంలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మా గురువు గారైనటువంటి లక్ష్మీ హయగ్రీవ శ్రీ లలితాదేవి యొక్క ఉపాసకులు వారు. ఎందువలనంటే ఉన్న వాళ్ళలో లక్ష్మీ హయగ్రీవను ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్లకు సర్వము సిద్ధిస్తాయి. అలా లలితాదేవి ఉపాసకులు లలితాదేవి యొక్క శక్తి పీఠానికి అధ్యక్షులైనటువంటి పీఠాధిపతి గారైనటువంటి శ్రీ సుదర్శనం. ఆయన ఇంటి పేరులోనే ఉంది సుదర్శనం. సుదర్శనమిధం శ్రేయం అంటే సుదర్శనం ఎప్పుడైనా చూడండి, ధర్మం కలిగిన రామచంద్రమూర్తి అధర్మాన్ని నాశనం చేసి కృష్ణ భగవాను చేతిలో ఉంటుంది సుదర్శన చక్రం. అలాంటి సుదర్శనం రామదుర్గా కుమారాచార్యుల వారు కామవరపుకోట వాస్తవ్యులు. వారు దుర్గబాబు గారిని నామంతో పిలుస్తూ ఉంటారు. ఆయన ద్విస్వర్ణ కంకణ చక్కటి విశేషమైనటువంటి ఆయనకి 2 బంగారు కంకణాలతో సన్మానించింది మన తెలుగు జాతి. ఆయన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వైఖానస ఆగమ శాస్త్ర అధ్యక్షులు ఆయన. అలాంటి వారు మహానుభావులు ఈ మధ్య కాలంలోనే ఒక తెలుగువాడిగా మన అందరి మధ్యలో పుట్టి పెరిగిన మహానుభావుడికి బంగారు నంది అవార్డు వచ్చింది గురువు గారికి ఈ మధ్యకాలంలోనే. ఒక 5-6 మాసాలకు పూర్వము ఆ సన్మాన కార్యక్రమానికి కూడా నేను వెళ్ళేటటువంటి సద్భాగ్యం కలిగింది నాకు. కామవరపుకోటలో ఇక్కడ అందరూ కలిసి ఆర్యవైశ్యులు అందరూ కలిసి వారిని మళ్ళీ సన్మానించుకున్నారు. హైదరాబాద్లో తీసుకున్నారు బంగారు నంది. వేళ బంగారు నంది రావటం అంటే ఎంత కష్టపడి స్థితప్రజ్ఞుడుగా ఉంటే బంగారు నంది అవార్డు తీసుకోగలరండి. కాబట్టి అలాంటి లక్ష్మీ హయగ్రీవ శ్రీ లలితా పీఠం వ్యవస్థాపకులైనటువంటి మా గురువు గారైనటువంటి దుర్గబాబు గారి యొక్క దివ్య మంగళ స్వరూపానికి వారి యొక్క పాదార విందములకు నమస్కరిస్తూ మరి ఈ పూటకి రేపు గురువులు ఎటువంటి ఆజ్ఞను నాకు ఇస్తారో ఆ ఆజ్ఞానుసారంగా మళ్ళీ ఈ వేదికను అలంకరించేటటువంటి సద్భాగ్యం కలుగుతోందని ఆశిస్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. అర్జున, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము ఎచ్చట వృద్ధి నుండును. ఆయా సమయములందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున నేను అవతారముగా వచ్చుతున్నాను. అలా మహానుభావుడైన కృష్ణ భగవానుని దివ్య మంగళము అనబడేటటువంటి పరమ పవిత్రమైనటువంటి స్వామి మూర్తి మన గ్రామంలోకి అలా ఇలా తిరిగి వస్తే గ్రామంలో ఉన్న కీడు దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎవరింట్లో ఎవరి ఒంట్లో కూడా భూత ప్రేత పిచాసములనే అసలు గ్రామంలోకి రావు. అంతటి మహానుభావుడైన కాబట్టి ఇటువంటి కార్యక్రమ విగ్రహ ప్రతిష్ట
సంతాన గోపాల స్వామి ఊరందరూ పిల్లలు అధికంగా అయిపోతారేమో పాపం ఆయన వచ్చిన తర్వాత. ఆయనే మాయదారుడు. ఆయన ఏమనుకుంటే అదే చేయగలడు కృష్ణ భగవానుడు. ఆయన మాయ చేత ఏమైనా సృష్టించగలడు, అంతటి మహానుభావుడు. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి గురువు గారు అయినటువంటి వారు, వారి శిష్య బృందం, మా ఋత్వికులందరూ కూడా చాలా వేద పాఠశాల యందు భాషా ప్రావీణ్యులై ఆ ఒక్క వేదము యందు నిష్ణాతులైనటువంటి గురువులు. చూడటానికి చిన్న పిల్లలై వాళ్ళు వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని వచ్చినటువంటి ఋత్వికులు వారు. అలా ఇందాక మనం అనుకున్నాము, ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు దానిని ఇతరులు కూడా ఆచరింతురు అని. గురువుగారికి మంత్రం రాకపోతే శిష్యుడికి వస్తుందా? నాకు రాకపోతే నా శిష్యుడికి వస్తుందా? నా గురువు గారికి రాకపోతే నాకు వస్తుందా? అది దాని యందు మనకి భక్తి భావన ఉండాలి. చెప్పే వాళ్ళకి భక్తి ఉంటే వినే వాళ్ళకి ఆర్ద్రత ఉండాలి. ఇప్పుడు ఈ దిక్కుమాలినటువంటి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఏదైనా దేవాలయం ముందు ఏదో భక్తి కార్యక్రమం జరుగుతుందంటే ఎవరింట్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఏదన్నా గుడి దగ్గర రికార్డ్ డాన్సు లేకపోతే ఏదో పాట కచ్చరి ఆర్కెస్ట్రా జరుగుతుందా, నడవలేని ముసలాడొకడు మాత్రమే వరండాలో ఉంటున్నాడు, మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు. కారణం ఏంటంటే కల్మషభూయిష్టమైన దేహాలను అనుసరిస్తున్నాడు మానవుడు. కాబట్టి కనుక ఇటువంటి కార్యక్రమాలు మహానుభావుడు కృష్ణ భగవానుడు ప్రత్యేకించి ఈ పీఠాధిపతితో ఈ కార్యక్రమం చేయించుకునే సద్భాగ్యం ఈ గ్రామానికి. అలాంటి ఈ గ్రామంలో చూసేటటువంటి భాగ్యం నాకు మళ్ళీ ఏవో 4 నాకు తెలిసినటువంటి అక్షరాలు మీ అందరికీ తెలియజేసే సద్భాగ్యం కలిగించినటువంటి గురువు గారు, పీఠాధిపతి వారైనటువంటి దుర్గబాబు గారి యొక్క పాదార విందములు నమస్కరిస్తూ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కాబట్టి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే కోలాసురభేణి శంఖచక్ర గదాహస్తే మహాగణే నమోస్తుతే అసతో సస్యమయ తమసో జ్యోతిర్గమయ సర్వే జనా సుఖినో భవంతు.